నగారా మోగింది. ఈ ఎన్నికలలోనే ఎన్నికలు నిర్వహించడానికి సర్కార్ సిద్ధమైంది. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో తెలంగాణ కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అధికారం మారిన 2 ఏళ్లకు జరుగుతున్న స్థానిక సమరంలో ఇందూరులో ఏ జెండా ఎగరబోతోంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? స్థానిక ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఆశావహుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గ్రామాల్లో ఇప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. అయితే రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొన్న సమయంలో కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. 42% బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన ఆమోదం లభించకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రిజర్వేషన్ల కోటాపై పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. 42% బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం జీవో తెచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్ల కోసం ఎదురు చూడకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలలోని ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు సమరానికి సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక సమరాన్ని 2 జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జెడ్పీ, మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులను తామే గెలుస్తామని బీజేపీ ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్పుకుంటోంది. ఇప్పటికే ఎంపీ అరవింద్ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులపై 2 సర్వేలు చేయించారు. మరో దఫా సర్వే చేయించి ఎవరిని బరిలోకి దింపాలో ఓ క్లారిటీకి రానున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతాన్ని బేరీజు వేసుకుని ప్రజల్లో పలుకుబడి, వ్యక్తిగతంగా పరపతి ఉన్న అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. అధికార కాంగ్రెస్ కూడా ఏ అవకాశాన్ని వదులుకోకూడదనే పట్టుదలతో ఉంది. ఎలాగైనా స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని జిల్లా స్థాయి నేతలపై కాంగ్రెస్ అధిష్టానం భారం మోపింది. ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా దాన్ని అధిగమించి అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని నాయకులకు సూచిస్తోంది. అయితే ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాకపోవడంతో ఆ వ్యతిరేకతను ఎలా అధిగమించాలనే విషయం పార్టీ నేతల్లో కొంత గుబులు పుట్టిస్తోందట. ప్రజా వ్యతిరేకతను తట్టుకుని నెగ్గుకు రావడం అంత సులువేమీ కాదన్న అభిప్రాయంతో ఉన్నారట అధికార పక్ష నేతలు. అధికారాన్ని కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవం పాలైన బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో అయినా సత్తా చాటాలనుకుంటోంది. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బలహీనంగా ఉన్నామని కారు పార్టీ నేతలే కలవరపడుతున్నారట. జిల్లాలో పార్టీని సమర్థంగా నడిపించే నాయకుడు లేరని క్యాడర్ వాపోతోంది. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ముఖమే చూడ్డం మానేశారంటోంది గులాబీ పార్టీ క్యాడర్. దీంతో బీఆర్ఎస్లో లోకల్ బాడీ జోష్ తగ్గిందంటున్నారు. గతంలో ఎమ్మెల్సీ కవిత అన్నీ తానే చూసుకున్నారు. ఇప్పుడు ఆమె జిల్లాకు పార్టీకి దూరంగా ఉండడంతో క్యాడర్ కన్ఫ్యూజన్లో పడింది. కవితనే నమ్ముకున్న అనుచరుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బీఆర్ఎస్ నాయకత్వంతో ఆమెకు దూరం మరింత పెరిగింది. దీంతో కవిత నాయకత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్న వారికి స్థానిక సంస్థల్లో అవకాశాలు దొరికేలా లేవు. పోటీకి దిగాలని ఉన్నా ఎవరిని అడగాలో అర్థం కాని స్థితిలో ఉంది కవిత అనుచర గణం. మరోవైపు పార్టీని నడిపించే నాయకుడు లేక ఇన్ఛార్జీలు నియోజకవర్గాలకు రాక కారు రోడ్డెక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేదెవరో మరి.